దెయ్యం. అలాగా అర్థం బాగుండి పదాలు ఏమి కొరుకుడు పడకుండా బుర్ర బద్దలైపోతే అది కాదు, దయ్యం లాంటిదే అది కాదు. ఇక్కడ శరీరం ఉండి ప్రాణం లేకపోతే శవం. అలాగే పదాడంబరం ఉండి లోపల అర్థం బాగులేకపోతే అది వ్యర్థం. శవం ఎలాగ నిష్ప్రయోజనమో అదే అలాగే, దయ్యం ఎలా భయంకరమో అదే అలాగే. అంచేత భాష భావం రెండు ఒకదానితో ఒకటి ఒరుసుకొని సాగాలి. అది మన పోతన కవిత్వం. ఇక్కడ చెప్తాడు, అడిగేదని ఆవిడ అనుకుంటోంది, అడిగేదనని కడువడి సను అడిగిన తన మగుడ నుడువడని వెడనుడుగును వెడవెడ చిడిముడి తడబడ అడుగుడు అడుగుడదు జడిమని అడుగుడు నెడలను. ఈ పద్యం ఈ తెలుగు భాష రాని ఏ కన్నడం వాడో ఏ అరవాడో విన్నా ఏదో కొంచెం చికాకుల్లో ఉన్నట్టున్నారండి, ఏదో గడబడిగా ఉన్నట్టుంది అనిపిస్తుంది. ఆ పద్యం డకారం. అడిగేదనని కడువడి జను అడిగిన తన మగుడ నుడువడని వెడనుడుగును వెడవెడ చిడిముడి తడబడ అడుగుడు అడుగుడదు జడిమని అడుగుడు నెడలను. అది అర్థం చూస్తే పాపం ఇన్నాళ్ళు ఎంతో చనువుగా ఉన్న ఇల్లాలు ఇంత అడగడానికే భయపడిపోతుంది. అడిగేదనని 4 అడుగులు వేస్తుంది. అడిగిన తన మగుడ నుడువడు. అలా ఆయన పరిస్థితి చూస్తే తిరిగి చెప్పేలా లేడని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అడుగుడు అడుగడదు, అడుగు ముందుకు వేస్తుంది, వెనక్కి వచ్చేస్తుంది. తల్లడ పడిపోతుంది అమ్మ. అంటే ఎంత ఇష్టమైన ప్రియురాలి కూడా అంత భయం వేసేలాగా ఆయన అంత ఆర్తత్రాణపరాయణుడై ఉన్నాడు అని తెలుస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి అర్థం తర్వాత భావం. ఆ భావానికి వెళితే ఏం తెలుస్తుంది అంటే భగవంతుడు ఎంత ఎటువంటి వారైనా ఆర్తితో ప్రార్థించినప్పుడు నిత్యము తనని వాళ్ళని వదలని ఇల్లాలి కన్నా ఎక్కువ ప్రేమగా స్వీకరిస్తాడు. కొత్త వాళ్ళని అప్పుడే ఈయన దూడని చూసిన ఆవు అంతకు ముందు పెట్టిన దూడ వస్తే కొమ్ములతో పొడిచేస్తుందిట దీని మీద ఉన్న ప్రేమతోటి. అలాగా మన మీదే ఎక్కువ ఇష్టం స్వామికి. మనం కానీ ఇప్పుడు చూసారా ఈ పార్టీల వాళ్ళు కూడానండి, రాజకీయ పార్టీల వాళ్ళు కూడా కొత్తగా వాళ్ళ పార్టీలోకి ఎవరైనా చేరితే వాళ్ళని ఎంత ముద్దు చేస్తారంటే మళ్ళీ వెళ్ళిపోతారేమో అని పాపం వాళ్ళని ఇన్నాళ్ళే చచ్చిలా ఆ పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళని కన్నా వీళ్ళని గౌరవిస్తారు. అయితే వాళ్ళ పాపం స్వార్థంతో, మన స్వామి ప్రేమతో మనకి ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాం మనకి. కానీ ప్రేమ అంత గోరుముద్దలు తినిపించకపోతే ఆ మధురానుభూతి ఎరక్కపోతే దూరం అయిపోతామేమో అని మన స్వామి రామాయణంలో నాన్నగారు చెప్తూ ఉండేవారు. సుగ్రీవుడు వెళ్ళి రావణాసురుని ముక్కులు చెవులు గీరేసి వచ్చేస్తే అప్పుడు రాముడు, అయ్య బాబోయ్ ఎంత పని చేసావయ్యా, నీకేమైనా జరిగి ఉంటే ఎంత ప్రమాదం అయిపోయాను, కించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ, నీకేమైనా జరిగితే సీతతో నాకేం పని అయ్యా, సీతతో నాకేం పని అంటాడండి. ఏమి ఘోరం. ఇప్పుడు కాసేపు ముందా పరిచయం అయినటువంటి కోతి కోసం సీతమ్మే అక్కర్లేదు. అది ప్రేమ. అది ఇక్కడ మనకి చూపిస్తున్నాడు భగవానుడు. ఇప్పుడు వెళ్ళి మనకి ద్రవిడ సంప్రదాయంలో మరి ఇంకా భావాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళాడు, చక్రం విసిరాడు. మనకి భాగవతంలో చక్రం విసిరాడు. చక్రం విసిరితే భగవంతుడు సర్వజ్ఞుడు, విసిరితే సమంగా తెగదాయే. కానీ ద్రవిడ సంప్రదాయంలో అమ్మో ఇక్కడి నుంచి విసిరితే ఏమో ఆ మొసలి నోట్లో ఇలా ఉంది కదా, కాలు ఏనుగు కాలు ఇలా ఉంది, మొసలి నోరు ఇలా విప్పుకొని ఉంది. ఈ వెళ్ళి ఇది ఇలా నరికినప్పుడు కాస్త ఆ కాలుకి దెబ్బ తగిలిపోతేనో అని రెండింటినీ పట్టుకో ఒడ్డుకు తీసుకొచ్చి ఇలా ఆపరేట్ చేసాడంటారు. అదంతగా అంత మధుర భావనలతో ఉంటారు వాళ్ళ ప్రేమ. అలా ఉంటుంది స్వామికి అని. అక్కడ ఈ నక్రము అంటే మొసలిని నక్రం అంటారు. అక్కడ ఇలా పట్టుకున్నప్పుడు నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై అని రాశాడు ఆయన. నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై అని ఒక పద్యం. దానికి రాజన్న కవి గారని ఉండేవారు. ఆయన చెప్పేవారు, అదిట ఆ పదం చూడగానే మీకు కనిపిస్తోందిట బొమ్మ. కరా ఎలా ఉంటుంది, కా ఇలా ఒదిగిపోయి లోపలికి ఉంటుంది, ఈ కిందనేమో కరారావుడు ఇలా ఉంటుంది. అలా మొసలి నోరు ఉందిట, ఇలా ఏనుక్కాలు ఉందిట. అక్కరా రావడంలో నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమే అక్రా వచ్చింది చూడండి, మీకు పిక్చర్ చూపించేశాడు అనేవారు. అలాగా దానిని రక్షించి తన చేతులతోటి ఆ కాలు తడిమి, దానికి సంజీవకరణి అంటారు. ఆ చేతికి ఒక శక్తి ఉంది, దాంతో తడిమేసరికి విసర్జకరణి సంజీవకరణి లోపల ఉన్న ములుకులు తీసేసినట్టుగా పైన చర్మం పెట్టేసి ఇవన్నీ చేసే శక్తి ఆ చేతికే ఉందిట. దానితోటి దాన్ని శుభ్రంగా చేసి
పంపించాడు అని చెప్తారు. ఇప్పుడు ఆవిడ అడుగుతుంది, లక్ష్మీదేవిని అడుగుతాడు ఇంత అయిపోయాక, బాలా నా వెనువంటన్ హేలాగతి, నువ్వు పాపం నా వెనకాతల అలా పరిగెట్టుకొచ్చావు కదా, నేను ఇంతసేపు చూస్తూ నీ చీర నాతో ఉండిపోయిందని నన్ను ఏమైనా అనుకున్నావా అంటాడు. ఇప్పుడు గుర్తొస్తుంది ఆవిడ. అంటే భక్తుల ఆపదలు తొలగిన తర్వాతే తన సంసార విషయం. అది భగవానుడు. అటువంటి వాత్సల్య నిధి మనకు అండగా ఉండగా మనకేం భయం కనుక మనం గజేంద్రులమైనా మనకి బెంగలేదు. ఆపదలో ఆయనని కాపాడమని ప్రార్థించగలిగిన మానసిక స్థైర్యం ఉంటే చాలు అని తెలియజేస్తుంది. తర్వాత అష్టమ స్కందంలోనే వామన చరిత్ర, అది అందమైన ఘట్టం. అది రేపు మరి ఇప్పుడు అవ్వదు. కానీ క్షీరసాగర మథనం మొదటి నుంచి కూడా మళ్ళీ ఆ చిన్న చిన్న బలహీనతలు కనిపిస్తాయి. ఆ దేవతలు ప్రతీదీ నుండి కోరతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి మాకు ఇలాగా మా ఆస్తి అంతా సముద్రంలో పడిపోయిందయ్యా, కావాలి, ఏం చేయాలి అంటే, సరే మీరు ఈ పర్వతాన్ని మందర పర్వతాన్ని వేసి కట్టి చిలుకుతే, వాసుకుని కట్టి చిలుకుతే మీకు వస్తుంది. సరే ఆయన వెళ్ళి మందర పర్వతం దగ్గరికి వెళ్ళి తవ్వడం మొదలెడితే అది పడిపోతుంది వీళ్ళ మీదే. పడిపోతే మళ్ళీ తండ్రి ఒక్కసారి నాయన మాకు అమృతం కావాలంటే ఆయనే ఇద్దుడని తెలియదు. ప్రతీది మనం ఇలాగే చేస్తూ ఉంటాం. అప్పుడు కాస్త మళ్ళీ వచ్చాడు, గరుత్మంతుడి మీద ఆ పర్వతాన్ని పెట్టాడు, మళ్ళీ వాళ్ళందరినీ బతికించి తీసుకొచ్చాడు, సముద్రంలో వేశాడు. అప్పుడు మళ్ళీ చిలకడం, బలిచక్రవర్తిని బతిమాలుకొని వాళ్ళ రాక్షసులను ఒక పక్క, దేవతలను ఒక పక్క పెట్టారు, వాసుకుని బతిమాలకు తాడు చేశారు, చిలికారు కదా. అప్పుట ఎంత ఎవళ్ళని ఎలాగ లాలించాలో ఎంత రాజకీయ నాయకులు చేసినట్టు చేస్తాడు మన స్వామి. చెప్పాడు, ఇదిగో మీరు ముందర తలవే పట్టుకోండి, దేవతలకి చెప్పాడు. ఎందుకు తలవే పట్టుకుంటే విషం కక్కేస్తాం, చేతులు మండిపోతాయి, కొస వరకు చిలకలేరు, కానీ ముందర మీరు తలవే పట్టుకోండి అన్నారు. పట్టుకుంటే వీళ్ళన్నారు, మాకు తుచ్చపుచ్చము, మాకు నేటికి చెత్త తోక మాకు ఇస్తారా, మీరు గొప్పగా తలపట్టు. చిన్నపిల్లలు చూడండి, ఒక చిన్న టాయ్ కానీ ఒకటి తీసుకుంటే రెండో వాడు అది లాక్కుంటాడు. అలాగే వీళ్ళకి అంతే జ్ఞానం పాపం, భుజబలమే కానీ బుద్ధి బలం తక్కువ రాక్షసులకి. తుచ్చపుచ్చము మాకు నేటికి, ఇండు మాకు పణాగ్రములు, అయితే తీసుకోండి అన్నారు, ఇచ్చేశారు. పాపం కొసలల్లా వీళ్ళకి చేతులు పంటలే మిగులు. అలాగే కష్టపడ్డారు, ఎన్నెన్నో ఆవిర్భవించాయి. అన్నీ కూడా ఉచ్చైశ్రవాన్ని, వాటిని ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు, వారుని అనే కన్యకని, మరి కొన్నిటిని రాక్షసులు తీసుకున్నారు. ఇలా పంచుకున్న తర్వాత ఆ ముందుగా హాలాహలం పుట్టింది. నిన్న శేషసాయి గారు చెప్పారు చూడండి, హాలాహలం పుడితే, హాలాహలం అంటే విషం. ఆ విషం పుట్టినప్పుడు అందరూ పరిగెట్టుకెళ్ళారు పరమశివుడి దగ్గరికి. తండ్రి నువ్వు తప్ప దీన్ని ఎవళ్ళు స్వీకరించలేరయ్యా, నువ్వే వారించాలి అని అంటే, అప్పుడు ఒకసారి పార్వతి వైపు చూసేట స్వామి. చూసి కంటే జగముల దుఃఖము, వింటే జలజనిత విషము వేడిమి. కంటే జగముల దుఃఖము, వాళ్ళు వచ్చి ఏడ్చారు కనుక చూసింది. వింటే జలజనిత విషము వేడి, వాళ్ళు చెప్తున్నారు ఆ విషం ఎంత వేడిదో, అది విన్నావా? ప్రభువై ఉంటగా ఆపదలు గెంటింపగా కీర్తి ఫలము మృగాక్షి. మనం పెద్దలం అయి ఉన్నందుకు ఆ ప్రజల యొక్క ఆపదలు తొలగిస్తే అదే ఫలం, అందువల్ల చేయమన్నావా అన్నారు. అంటే సరే బుచ్చుకోండి అందండి. అంటే అక్కడ పరీక్షిత్ మహారాజు ఆగిపోయి, ఉండు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇదేమి ఘోరమయ్యా, పోనీ దేవతలు వాళ్ళ ఆపదలో ఉన్నారు కనుక తాగే అమృతం అంటారు. అంభోజ గర్భాదులు కూడా వాళ్ళ బాధే వాళ్ళు చూసుకుంటారు కనుక వెళ్ళి అంటారు. కానీ పోనీ ఆయన కూడా మహానుభావుడు కనుక నేను తాగిస్తానన్నాడు. మహాన్ పురుషులకి తమకి లక్ష్యం ఉండదు. కానీ ఈవిడెలాగండి, తల్లి ఎలా ఒప్పుగా, అయ్యో మా ప్రాణేశుని ఎట్లు మింగమనే ఉగ్రానల జ్వాలలను, భయంకరమైనటువంటి ఆ మంటల్లా వస్తున్న ఆ విషయాన్ని ఎలా మింగమందయ్యా అంటే చెప్తాడు ఆయన, నాయన కాదు, మృంగడు వాడు విపుండని మృంగెడుదు గరళమనియు తెలుసు ఆవిడికి. మింగేవాడు తన భర్త, మింగేదేమో గరళం అని తెలుసును. కానీ మేలని ప్రజకున్ మింగమనే, ప్రజలకి మేలు కదా అని మింగమంది. మంగళసూత్రంబుని ఎంతమంది నమ్మినదో, ఆవిడ ఇస్తే ఉందండి పునిస్త్రీతనం. ఆ గౌరీ పూజ చెయ్యంది ఏ పెళ్ళి జరగదు. ఆ తల్లి సర్వమంగళ,
ఆ సర్వమంగళ తన మంగళసూత్రాన్ని ఎంత నమ్ముకుందో ఇట్టాగే మంది ఆహా ఏమి ఏమి శక్తి అని అంటారు. ఆ తర్వాత ఈ మిగతావన్నీ అందరూ పంచుకున్నాక లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టగానే ఆ అమ్మాయిని చూడగానే ఏంటండి అందరూ ఈ సముద్ర మథనం మానేశారు. సముద్ర మథనం మానేసి అందరూ అలా చూస్తూ ఉండిపోయారటండి. ఏమి చక్కతనాల తల్లి, ఏమి కలుముల తల్లి, ఆ సౌందర్యం చూస్తూ ఉంటే ఎవరికి మళ్ళీ తర్వాత వాళ్ళు చేయవలసిన స్టెప్ తోచలేదు, అలా ఉండిపోయారు. ఉండిపోతే అప్పుడు వాళ్ళ నాన్నగారు అంటే సముద్రుడు చూపించాడు, అమ్మా ఇదిగో చూడు, ఒక ఆయన దగ్గరికి వెళ్తే కాస్త వేడి ఎక్కువగా ఉంటుంది, ఒక ఆయన అయితే చుట్టూ తిరుగుతూ ఉండాలి అని ఇలా అందరి దేవతల్లో ఉన్న లోపాలు సూచనప్రాయంగా చెప్తూ అందరినీ పరిచయం చేశాడు. నీకు ఎవరిని కావస్తే వారిని స్వీకరించాడు. అప్పుడు నాకు చిన్నప్పుడు నేను ఒక 10 ఏళ్ల వయసులో మా నాన్నగారు భాగవతం కొని నాకు ఇచ్చాడు. అప్పుడు ఏంటి అర్థమవుతుంది, ఎర్రటి అట్టలు బాగుంది భాగవతం పుస్తకం అని దాచుకున్నాను. అయితే అలాగేదో కొంచెం కొంచెం అర్థమైనా కాకపోయినా చదవటం, నాన్నగారు ఇచ్చిన పుస్తకం అనే ఒక ప్రేమ, అలాగేమిటో ఒక భాగవతం అంటే ఒక మక్కువ ఏర్పడింది. ఆ రోజుల్లో చదివినప్పుడు ఇక్కడ ఒక పద్యం నాకు ఒక కంటత అప్పుడు వచ్చింది. ఎలాగంటే హరి చూచిన సిరి చూడదు, సిరి చూచిన హరియు చూడ సిగ్గును చెందున్న. ఆ విష్ణుమూర్తి ఆవిడ వైపు చూస్తే ఆవిడ ఇలా కళ్ళు తిప్పుకుంటాను, ఆవిడ చూస్తే ఆయన సిగ్గుపడిపోతున్నాడు అని. అంటే పెద్దదాన్ని అయ్యాక ఏదో చిన్నప్పుడు తప్పుగా కంటతా పెట్టానో ఏమిటో, ఆయన సిగ్గుపడిపోవడం ఏమిటో ఆవిడ సిగ్గుపడాలి కానీ అనుకుని మళ్ళీ చూస్తే అలాగే ఉంది. అంటే ఆయన సిగ్గుపడి ఆయన అంతమందిలోనూ ఆవిడ తన వైపు చూస్తే ఆయనలా పెద్ద పెళ్లి కొడుకు సిగ్గుపడ్డటండి. అలాగే అందమైనటువంటి ఆ దృశ్యం. ఆయన వివాహం చేసుకుని తన వక్షస్థలం మీద ఆవిడని స్వీకరిస్తాడు. తర్వాత అమృతానికి మళ్ళీ చిలుకుతారు. ఈ చిలికినప్పుడు అమృతం పుట్టింది కదా, పుట్టగానే సమంగా వంతులు వేసుకోవడం అనే పద్ధతి రాక్షసులకు ఉండదు. అంచేత అందులో బలవంతుడు తీసేసుకున్నాడు. అందరు వాళ్ళలో కూడా ఒకళ్ళ దగ్గర నుంచి వాళ్ళు బలవంతులు తీసేసుకుంటారు, అందులో కూడా పోనీ వాళ్ళలో వాళ్ళు కూడా సవ్యంగా పంచుకోని పద్ధతి కాదు. అలా ఉంది. ఉండేసరికల్లా అప్పుడు జగన్మోహిని అవతారం ఎత్తాడు స్వామి. మగవాడై ఉంటేనే లోకాలన్నింటినీ సమ్మోహితుడిని చేసే స్వామి ఆడదైపోయాడండి. ఇంకా అందం చూడాలిట, పాపం పిచ్చివాళ్ళు అయిపోయారండి వాళ్ళందరూ. చెప్పింది చూసి వీళ్ళు ఏదోటి మాట్లాడితే చాలా అమ్మాయితోటని ఈ అమృతాన్ని మాకు పంచిపెట్టవా అన్నారు. అంటే ఏమిటో మళ్ళీ నేను అన్యాయం చేశానంటారో ఏమో. అబ్బాయి ఏమనవు, నువ్వు ఎలా ఇస్తే అలా పుచ్చుకుంటాం. అయితే సరే ఇలా కూర్చోండి అని కూర్చోబెట్టి ఏం చేసిందిట, దేవతలకి పోస్తూ కబుర్లు వాళ్ళతో చెప్తుంది. మావయ్య బాగున్నావా, బావగారు ఏం చేస్తున్నారు కులాసా, ఇలా మాట్లాడుతోందిట. పాపం పుడుతూ ఉంటే వాళ్ళ వావులు పెట్టమని పిలుస్తుంది. ఇంకా మనకు పొయ్యటం లేదు కానీ మాకు పొయ్యలేదేమంటే అది సరదాగా మాట్లాడదో ఏమిటో, ఇటు చూడదో ఏమిటో, నవ్వుదో ఏమిటో అని అలా వాళ్ళు పాపం అలా ఊరుకున్నారు. అయితే కొసక రాహు ఒక్కడు తెలివైన వాడు ఇటు వచ్చాడు కనుక సూర్యచంద్రుల్ని పట్టుకున్నాడు ఇప్పటికీ చెప్తూ ఉంటారు కదా, వాడు ఒక్కడు తప్ప మిగతా అందరూ పాపం ఆ ప్రలోభ పడిపోయారు ఆ అందానికి. అలా పరవశం అయిపోయారు. కొసక అందరికీ ఆ దేవతలకు పోసేసి అమృత కలశం పారేసి మళ్ళీ తన పురుష రూపాన్ని స్వీకరించాడు. ఎందువల్లంటే పక్షపాతం కాదు, అయోగ్యుల చేతికి తగ్గితే చావులేని మందు చక్కగా మనకు అబ్బే అంటారు ముందరే. అమ్మో చావులేని మందు దొరికేసింది, ఎంచక్క హాయిగా తాగేసి ఇంకా వీళ్ళని దొళ్ళకొట్టేద్దాం అనే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళకి అందకుండా చేశాడు. ఆ తర్వాత ఈ సన్నివేశం అయిపోయిన తర్వాత ఇందాక హాలాహలం తాగేసి పరమశివుడు వెళ్ళిపోయాడండి. ఆయన ఇవన్నీ చూడలేదు. తర్వాత అందరూ చెప్పుకున్నారు, జగన్మోహిని అబ్బాయి ఏం బాగుందో, ఎంత అందంగా ఉందో అంటే. ఒకనాడు వైకుంఠానికి వెళ్ళేట పరమశివుడు. వాళ్ళు సరదాగానే ఉండేవారు కాబోలు, మధ్య వాళ్ళకే తగులు. ఆయన వెళ్ళేట భాగవతంలో ఉంది, తిన్నగా వైకుంఠానికి వెళ్ళేట. వెళ్ళి ఏమయ్యా నువ్వు మగవాడిగా ఉండే లోకాలని తిప్పలు పెట్టేస్తున్నావు, నువ్వు ఆడరూపెత్తావుట ఎంత బాగున్నావో చూడాలనుందయ్యా అన్నట. అంటే అన్నట, శ్రీకంఠ నిన్ను నీవ ఎమరకుమి చిత్తంబు రంచించదన్ అన్నాడు. శ్రీకంఠ అంటే విషం మింగినవాడా, గొంతుకులో విషాన్ని పెట్టుకున్నవాడా అని అర్థం. అంటే విషం మింగినంత తేలిక కాదు సుమా అనో ఏమిటో. శ్రీకంఠ నిన్ను నీవ ఎమరకుమి చిత్తంబు రంజించదన్ అన్నాడు.
అంటే అలాగే అన్నాడు. కాసేపు కూర్చో, రెస్ట్ తీసుకో అన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు. అలాగా ఈయన ఎంతసేపు కూర్చున్నా రాడు. ఏమిటబ్బా రాడని ఇలా వెళ్ళాడు ఆ తోటలోకి. వెళ్ళేసరికి ఒక అందమైన 16 ఏళ్ల పిల్ల బంగారు బంతి పట్టుకొని ఆడుకుంటోంది, తనలో తానే పందాలు వేసుకుంటోంది. చూశాడు, అబ్బా ఎంత బాగుందో ఈ అమ్మాయి అనుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపించింది. అంత బాగున్నాడు స్వామి. అంటే అక్కడ పోతనంటాడు, మగువ మరగి సగమైన మగవాడు. ఇది వరకు పాప పార్వతీదేవిని పెళ్ళాడి అర్ధనారీశ్వరుడు అయ్యాడు కదా, ఇప్పుడు కూడా పాపం మరులు కొన్నాడు అని చమత్కారంగా అంటారు. అలాగైతే ఆ పిల్ల పరిగెడుతుంటే వెనక పరిగెడతాడు. కొంత దూరం వెళ్ళాక అప్పుడు తన రూపాన్ని చూపించి, ఏమయ్యా నేనే సుమా బాగున్నానా అని ఇద్దరు పరాచికాలు ఆడుకుంటారు అంటారు. ఆ విధంగా క్షీరసాగర మథన వృత్తాంతంలో దుష్ట శక్తులకి సత్పురుషులకి మధ్య జరిగినటువంటి ఒక పోరాటం. ఆ పోరాటంలో దుష్ట శక్తులు శ్రమ కలిగినా వాటికి ఫలితం మాత్రం అందకూడదు. ఎప్పుడూ కూడా దుష్టులకి గొప్పతనం కలిగితే ప్రమాదం. చెడ్డవాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏ విధమైన ఆధిక్యత వచ్చినా దానివల్ల లోకానికి అరిష్టమే జరుగుతుంది కనుక దానిని లేకుండా కాపాడాడు స్వామి. ఆ సముద్ర మథనం జరిగినప్పుడు చిలుకుతూ ఉంటే చూసి స్వామి తన కూడా భగవంతుడు కూడా ఆ తరిగాండ్రలోనొకడట, తన కూడా మజ్జిగ తిప్పే వాళ్ళలో తను కూడా ఒకడైపోయాడు. తిప్పుతూ ఉంటే ఆ అలకలు అల్లలలాడుతూ ఆ ముంగురులల్లా ఊగుతూ ఆయన తిప్పుతూ ఉంటేనట, అయ్యో ఈ దేవతలు ఎప్పుడు అమృతం పుడుతుందా, ఎప్పుడు తాగేద్దామా, ఎప్పుడు బతికేద్దామా, ఇంతే బాధ. కానీ ఆ అందగాన్ని చూసి పరవశించిపోరేమిటండి, ఇదేం మనుషులు, ఈ దేవతలంటే నాకు చికాకంటారు నా అమ్మాయి వారు. దేవతలు సత్వగుణ సంపన్నులు అయితే అయ్యారు, కానీ భగవత్ సౌందర్య విరాజితుడిని చూసి పొంగిపోరేమిటి అసలు, అలా వాళ్ళ అమృతమే వాళ్ళకి కావాలా, అదొక్కటే చేయమా, చాచా ఇలాంటి దృష్టి వద్దే వద్దు అని భావిస్తారు నమ్మాలి. అలాంటి అమృత మథన వృత్తాంతాన్ని వింటే ఏదో చెప్తూ ఉంటారు, విషం వల్ల కానీ పాముల వల్ల కానీ ఇటువంటి భయాలేమీ కూడా మనకి చెందవు, వాటిని అన్నిటి నుంచి పరమశివుడు మనని కాపాడుతాడు అని అంటారు. ఆ విధమైన క్షీరసాగర వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఇంకా ఈ అష్టమ స్కందంలో వామన చరిత్ర చాలా ముఖ్య ఘట్టం. అది మరి ఇప్పుడు స్పృశించలేను, రేపు అది చెప్పి కొంచెం సేపట్లో అది చెప్పి నవమ స్కందంలో కాస్త టచ్ చేసి దశమ స్కందంలోకి వెళ్ళి కృష్ణ లీలా విహారాలతో ఒక 2 రోజులు పునీతుల్ని చేసుకుందాం. రేపటెల్లుండిలో ఆ కృష్ణ దర్శనానికి మనస్సును సమాయత్తం చేసుకొని సెలవు తీసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనం సప్తాహ దీక్షతో భాగవతాన్ని చెప్పుకుంటున్నాం. కానీ సప్తాహం అంటే 24 గంటలు చెప్పుకున్నారు కనుక ఆ రోజు పరీక్షణ్ మహారాజుకి భాగవతం పూర్తయిందేమో, లేక అంత ఆర్తి ఉంటే అలాగే జరిగిపోతుందేమో. మనకి మాత్రం పూర్తిగా భాగవతం అంతా వినాలి అంటే 4 రోజులు ఉండాలి. అందువల్ల మనకున్న వారం టైంలో అలా ప్రతి స్కందాన్ని ఒకసారి స్పృశిస్తూ ముందుకు సాగుతున్నాం. అందులో నిన్న అష్టమ స్కందంలో ఉన్నాము. వామన చరిత్ర అవ్వలేదు, నిన్న చెప్పేసుకుందాం అనుకున్నాం కానీ సమయం సరిపోలేదు. ఎందుకంటే ఈ రోజుకి ఉంచుకున్నాడేమో వామనుడు అనుకుంటున్నాను. ఎందుకంటే వామనుడికి శ్రీకృష్ణుడికి చాలా పోలికలు ఉన్నాయి. ఏమది అంటే లోకంలో ఎవరైనా భగవంతుడే అయినా మిగతా అన్నీ పోతే పర్వాలేదు, డబ్బు పోయినా సరే, నాకున్నటువంటి ఏది పోయినా సరే, కానీ నా ప్రిస్టేజ్ కాపాడుకోవాలి అంటూ ఉంటారు ఎవరైనా. మనం కూడా మనకున్న పేరు పోతుందంటే చాలా చిన్నతనంగా ఉంటుంది, మిగతావి ఏవైనా పర్వాలేదు, కానీ ప్రిస్టేజ్ పోయినా సరే నా వాళ్ళు నా కాపాడాలి అనుకున్న అవతారాలు 2 వామన శ్రీకృష్ణ. మిగతా అవతారాలకి ఏంటండి దర్జాగా ఓహోహో పితృవాక్య పరిపాలకుడు సత్యధర్మ నిరతుడు అని పేరు తెచ్చుకొని కాస్త శరీరాన్ని కష్టపెట్టుకున్న దర్జాగా లోకంలో ఇప్పటికీ నిలిచిపోయాడు స్వామి రామచంద్ర ప్రభు. మిగతా అవతారాలు ఏవి కూడా తమని తాము చిన్నతనపరుచుకోలేదు. ఈ 2 అవతారాలు మాత్రమే లోకం కోసం, ప్రజల కోసం, హితం కోసం తామారు తక్కువ అయిపోయి ఎవరి ముందరైనా చెయ్యి చాచి బిచ్చమెత్తడం అనేది ఎంత చిన్నతనమైన విషయం. అలాంటి పనికి సిద్ధపడిపోయాడు ఈయన వామనుడు. మన కృష్ణుడు ఉంటే మరీ ఆశ్చర్యం అండి.
దీనికి శ్రీశ్రీ అంటాడు, పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ఏడవకండి ఏడవకండి ఏడవకండి. మోడ్రన్ కవి అంటే పతితులు అంటే పాపం అస్సలు ఉండవలసిన స్థితి నుంచి దిగజారిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు అందరూ కూడా నిజమే ఏడవద్దు అంటే ఏడవకుండా ఎలా ఉండగలరు? అరకుడి దగ్గర 16,000 మంది అరెస్ట్ అయి ఉన్నారు అమ్మాయిలు, రాజకుమార్తెలు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సరే వాడు చచ్చిపోయాడు, వీడిని విడుదల చేసేస్తారు, ఇంకా వాళ్ళ బతుకేమిటి? లోకంలో ఇప్పటికీ మన ఇంతమంది తీవ్రవాదులు వాళ్ళు చచ్చిపోతున్నా ముందరల్లా బాధపడ్డా చచ్చిపోయినప్పుడు అయ్యో అనుకుంటాం, కానీ నరకాసురుడు చచ్చిపోతే ఇప్పటికి పడాసంచా కాకుంటున్నాం అంటే వాడికి ఎంత అలాంటి వాడి దగ్గర నాళ్ళు ఉన్నారు వీళ్ళు. వీళ్ళు బయటకు వెళితే 10 నెలలు రావణాసురుడి దగ్గర ఉంటేనే అమ్మని అగ్నిప్రవేశం చేయించిన లోకం కదా. అలాంటి లోకంలో వీళ్ళు కానీ బయటకు వెళ్తే వీళ్ళకున్న స్థితి ఏమిటి? ఎంత అగౌరవాన్ని పొందుతారు లోకంలో. వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవుతాయా? సమాజంలో విలువ ఉంటుందా? అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఆ 16,000 మందిని తాను భార్యలుగా స్వీకరించాడు. మనకు అస్తమానం అంటూ ఉంటారు కదా, 8 మంది భర్త మహిషులు 16,000 మంది గోపికా స్త్రీలు. కాదు, గోపికా స్త్రీలకి లెక్కలేదు, ఎంతమంది ఉన్నారో తెలియదు. ద్రవిడ సంప్రదాయంలో 1,00,000 గుడిసెలు ఉన్నాయండి, ఇంటికో అమ్మాయి 1,00,000 మంది అంటారు. కానీ మనకి భాగవతంలో ఎక్కడా వారు ఇంతమంది అని లెక్కలేదు గోపికలకి. ఈ లెక్క ఇదిగో వీళ్ళు 16,000 మంది ఈ వీళ్ళు నరకాసుడి దగ్గర చెరబట్టబడ్డ వాళ్ళు. వీళ్ళని వివాహం చేసేసుకున్నాడు. చేసేసుకుంటే ఏం పేరు వచ్చిందండి ఆయనకి? అబ్బా ఆడపిల్ల కనపడితే వదలడండి, రానిండి. ఆయనకి కావలసినది వాళ్ళకి లోకంలో మంచి పేరు, తనకి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు. ఆనాడు అలా చేస్తే ఎన్నో కాలాల తర్వాత శ్రీనాథుడు అనే ఒక మహాకవి వెటకారం చేశాడండి కృష్ణుడిని. ఏమంటే ఒకరోజు అడవిలో వెళ్తున్నాడు, దాహం వేస్తుంది. దాహం వేస్తుంటే అక్కడ ఒక పాడుపడ్డ నుయ్య కనిపించింది. ఆ నూతిలో నీరు అడుక్కుంది లేదు, తోడుకుందికి రావటం లేదు. అప్పుడు గంగ ఎవడధీనం? పరమశివుడు అధీనం కదా. పరమశివుడిని ప్రార్థించాడు. ఆయన రాజస్థమైన కవి కదా. అప్పుడు కూడా నోరెండిపోతున్నా ఆ చిన్న అహంతో కూడిన దర్జా అయినటువంటి ప్రార్థనే చేస్తాడు. అందుకని అంటాడు, ఏమయ్యా, సిరిగలవానికి చెల్లును పడతుల 16,000 తగపెండ్లాడన్ తిరిపమునకిద్దరండ్రా పరమేశ గంగ విడువు పార్వతి చాలు అంటాడు. ఏమిటట? ఆ డబ్బు ఉన్నవాడికి ఎందరు పెళ్ళాలని చేసుకున్నా చెల్లుతుంది అంటే డబ్బు ఉంది కనుక దర్జా కనుక చేసుకున్నాడనే. సిరిగలవానికి చెల్లును పడతుల 16,000 తగపెండ్లాడన్ తిరిపమునకి ఇద్దరండ్రా. నువ్వు బిచ్చగాడివి కదయ్యా, భక్తి భిక్ష కోరుకునేవాడివి, నీకెందుకయ్యా 2 భార్యలు, ఒక ఆవిడని నాకు ఇచ్చేయి, గంగని ఇచ్చేయి అన్నాడు చమత్కారంగా. అంటే అప్పుడు కూడా సిరిగలవాడు కనుక ఆయన 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడనే కదా లోకంలో ప్రతీతి. అయినా స్వామికి కావలసినది వాళ్ళకి సమాజంలో ఉత్తమ స్థితి మాత్రమే తప్ప తనకి పేరు కాదు. అది కృష్ణావతారానికి వామనావతారానికి ఉన్న ముఖ్యమైన సారూప్యం. అంతేకాదు, ఇంత జాగా ఇస్తే అంత ఆక్రమించేసే శక్తి కూడా వాళ్ళిద్దరికే ఉందండి. 3 అడుగుల నేలిస్తే 3 లోకాలు ఆక్రమించేసాడు వామనుడు. మనం హృదయంలో కనుక కాస్త కృష్ణ కృష్ణ అని కానీ మనసులో కాసేపు భావన నింపుకున్నామంటే మరొక ఆలోచన రానివ్వకుండా తనే గుండె అంతా నిండిపోయి మనని ఆక్రమించుకునే శక్తి ఉన్నది కృష్ణుడికి. అందువల్ల ఈ 2 పోలికలు ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకరోజు చెప్పుకోవాలనుకున్నారేమో. ఈ రోజుకి మనకి నవమస్కందం మిగిలిపోయింది. అంటే అష్టమస్కందంలో వామన చరిత్ర. అయితే వామనుడు అంటే పొట్టివాడు కాడండి. వామనుడు అంటే మనం మామూలుగా ఏదో మరుగుజ్జువాడో ఏదో అన్నట్టు ఒక భావన కలుగుతుంది. అదేం కాదు. పాపం ఆ పిల్లడు 7 ఏళ్ల పిల్లడు ఎంత ఉంటాడండి, మరి అంత వయస్సుకి తగ్గట్టు ఉన్నాడు అంతే. కానీ వామనుడు అంటే వామం నయతీతి వామనః అని సుఖాన్ని ఇచ్చేవాడు వామనుడు. సుందరుడు వామనుడు. 2 వ్యుత్పత్తులను బట్టి సుందరుడు ఒక అర్థం, సుఖాలను ఇచ్చేవాడు అనే ఒక అర్థం. ఆ అదితి పాపం దేవతలందరూ బలిచక్రవర్తి వల్ల బాధలు పడిపోతూ ఉంటే ఎలాగైనా తన పిల్లల్ని రక్షించుకోవాలని భర్తను అడిగి పయోవ్రతం అని ఒక వ్రతం చేసి ఆ వ్రత ఫలంగా భగవానుణ్ణి తన గర్భాన్ని ధరించి కన్నది పిల్లడిని. పిల్లడు ఉపేంద్రుడు అంటారు. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడి గారి తమ్ముడు అండి. ఇంద్రుడికి తమ్ముడు అంటే మరి అదితికి వాళ్ళ దేవతలు ముందర పిల్లలు, తర్వాత పుట్టాడు ఈయన. అంచేత ఈయన చిన్నవాడు ఉపేంద్రుడు అంటూ ఉంటారు.
అలాగ పుట్టి అవతార ప్రయోజనం ఏమిటి అంటే బలి చాలా యోగ్యుడు, అన్నీ మంచి లక్షణాలే, దానం, యాగం, భగవద్భక్తి ఎక్కడా లోటు లేదు. కానీ అన్నీ ఉన్నా పాపం చిన్న కొరత ఏంటంటే నాది కాని దాన్ని నాది అనుకుంటాడు. అది ఒక్కటే వచ్చిన చిక్కు మనకందరికీ కూడా ఉన్నది అదే. అంటే ఈ శరీరం, ఈ ఆత్మ అంటే నేను అని చెప్పబడేటటువంటి ఈ జీవుడు పరతంత్రుడు, భగవంతుడికే చెందినవాడు. కానీ మనం ఏమనుకున్నాం, స్వతంత్రులం అనుకుంటున్నాం. మన బతుకు మనం బతకగలం అనుకుంటున్నాం. మనమే మన బాధ్యత, మన భవిష్యత్తు అంతా మన చేతిలోనే ఉంది అనుకుంటున్నాము. ఇది మనకున్నటువంటి పొరపాటు. అలాగే బలిచక్రవర్తి ఈ రాజ్యం అంతా నాది అనుకున్నాడు, ఇంద్రుడి రాజ్యం అంతా తీసేసుకున్నాడు. వాళ్ళు అడవులకు వెళ్ళిపోయారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఎలాగ దీన్ని పరిష్కరించడం అంటే అల్లరి పిల్లడైతే ఒక్క దెబ్బ వేసేయచ్చు. ఎప్పుడూ బుద్ధిమంతుడు చిన్న తప్పు చేస్తే వాడిని బతిమాలి బామాలి వాడి చేతిలోంచి ఈ టాయ్ తీసుకొని రెండో అబ్బాయికి ఇచ్చిన తండ్రిలాగా బలిచక్రవర్తి చేతిలోంచి రాజ్యాన్ని తీసుకొని దేవేంద్రుడికి ఇవ్వటం కోసమని అవతరించాడు స్వామి మన వామనుడిగా. సరే వెళ్ళాడు, ముందర అడిగాడు, ఎవళ్ళండి ఇప్పుడు అందరిలోకి దానాలు బాగా ఎవరు చేస్తున్నారు అంటే వదాన్యులను ఎన్నడచో బలిని ముందుగా ఎన్నుతున్నారు అని చెప్పారు అందరూ. ఎవళ్ళండి అంటే మొదట లెక్క పెట్టేవాళ్ళు, ఎవళ్ళు మంచి బాగా దానం చేసేవాళ్ళు ఎవళ్ళంటే బలి అని, తర్వాత మిగతా వాళ్ళ పేర్లు చెప్తారట. అందుకని చెప్పి ఆ బలి గొప్పవాడని అక్కడికి బయలుదేరాడు. వెళ్ళి అక్కడ యజ్ఞం జరుగుతోంది. అలా ఎప్పుడూ యజ్ఞాలు, యాగాలు, మంచి ఒక పవిత్రమైన వాతావరణమే బలి దగ్గర. ఎప్పుడూ కూడా రాక్షసులకు ఉండే పద్ధతి లేదు ఆయనకి. పాపం ప్రహ్లాదుడి మనమడు, ప్రహ్లాదుడి లక్షణాలు వచ్చాయి ఆయనకి. అలా అయితే అక్కడ ఉండగా యజ్ఞం జరుగుతోంది. వెళ్ళేసరికి ఎవళ్ళు అందరూ యజ్ఞాలు, హోమాలు, జపాలు అంతా అన్నీ అవుతున్నాయి. కానీ ఎవళ్ళ మట్టికి వాళ్ళు అలా ఎక్కడ చేస్తున్న వాళ్ళు ఏదో స్టిల్ ఏదో నొక్కేస్తుంటారు. వీళ్ళు అలాగే ఆగిపోయారటండి. అలా ఆగిపోయి అలా వామనుడినే చూస్తున్నారు అందరూ. వచ్చాడు, ఇలా చెయ్యి పెట్టి స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విక్షిప్త నిలింప భర్తకు అంటూ పెద్ద సమాసాలతో ఆశీర్వచనం చేసే బలిచక్రవర్తికి. చాలా ముగ్ధుడైపోయాడు బలిచక్రవర్తి. ఎవరబ్బాయి అబ్బాయి వస్తూ ఉంటే ఎవళ్ళు ఏది చేస్తుంటే వాళ్ళతో దానిలో ఆయన అన్వయించేసుకుంటున్నాడండి. హోమం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ హోమం దగ్గర మంత్రాలు చదువుతున్నాడు, వేదం చదువుతుంటే వాళ్ళతో వేదం చదువుతున్నాడు. ఇలాగా ఎవళ్ళ దాంతో వాళ్ళతో అన్వయించేసుకుంటూ ఆనంద సంద్రంలో ముంచేశాడు అందరినీ కూడా. పొంగిపోయారు అందరూ కూడా. పొంగిపోయి అలా చూస్తూ ఉంటే వచ్చాడు బలిచక్రవర్తి. వచ్చినైనా ఎవరి వాడవు, అసలు నువ్వెవరికి చెందిన పిల్లడు, ఎవరో అంటే చిన్నపిల్లడు కదా, ఎవళ్ళబ్బాయి అమ్మా అని అడుగుతాం చిన్నపిల్లని. అందుకోసం ఎవరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకున్ని వరదంచుటను సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. చిన్న పిల్లడు వస్తే ఇంత ఎదుర్కోలు ఉంటుందండి ఎక్కడైనా. ఏమిటో అద్భుతమైన శక్తి. ఆయన కాస్త నా వంశం పవిత్రమైపోయింది, నా జన్మ పవిత్రమైపోయింది నువ్వు రావటంతో, ఎవరివి నాయనా నువ్వు అని అడిగాడు. అంటే చాలా తమాషాగా నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఎవరవాడనని చేయమని చెప్పుదు ఏమిటోనండి, ఎవళ్ళవాడని చెప్పేది, అందరికీ నేను అవుతాను, ఎవళ్ళు నాకు అవరన్నాడు. అంటే చూడండి, పట్టించుకోరు